జిల్లాల బార్డర్లు సెట్ చేద్దాం. గజిబిజికి చెక్ పెట్టేందుకు సర్కార్ కసరత్తు. మండలాల మార్పులకు అధికారులతో స్టడీ. మెగా హైదరాబాద్ను 3 జిల్లాలుగా చేసే యోచన గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన అని చెప్తా ఉన్నారు. ఈ జిల్లాల విభజన దాని ద్వారా జరిగే లాభనష్టాలు పక్కన పెడితే ఈ జిల్లాల విభజనలో ఇంకొన్ని ఏమంటారు ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో పేర్లు మార్పులైనవి. ఆధార్ అప్డేట్ చేయాలని చెప్పేసి అంటే ప్రస్తుతం ఉన్న జిల్లా మండలాల పేర్లు పెట్టుకుని ఆధార్లు అప్డేట్ అయినాయి. వీటిని కొనసాగిస్తే అలవాటు పడుతూ ఉంటారు. ఇక ఇబ్బంది అని చెప్పేసి అనుకుంటే అవి ఇబ్బందే. ఒక్క నియోజకవర్గంలోని మండలాలు 2-3 జిల్లాల్లోకి, పాత జిల్లా కేంద్రాల నుంచి 30 కిలోమీటర్ల లోపు మండలాలు సైతం ఇతర జిల్లాల్లోకి, సమీప జిల్లాల్లో సర్దుబాటు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లు. రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్కు అనుగుణంగా మార్పులు. ఇటీవల అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటనతో మొదలైన కార్యాచరణ. జనగణనకు సరిహద్దులు ఫిక్స్ చేయడంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రణాళిక అని చెప్పేసి అంతా గజిబిజి మచ్చుకు కొన్ని అంటే ఉదాహరణ కొన్ని చూపిస్తున్నట్టే వరంగల్ నగరాన్ని వరంగల్ హన్మకొండ జిల్లాలుగా విభజించడంతో మున్సిపల్ పోలీస్ పనులకు 2 కలెక్టర్ల సమన్వయం తప్పనిసరైంది. చారిత్రక నగరం 2గా చీల్చిపోవడం వల్ల అభివృద్ధి కూటుకుపడుతోంది. తిరిగి ఏకం చేయాలని ప్రజలు కోరుతున్నారు. హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ 3 జిల్లాలు సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ పరిధిలోకి వెళ్లడంతో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిని తిరిగి కరీంనగర్ జిల్లాలోనే కలపాలని స్థానికులు 50 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి, మణుకోడూరు, నగరికల్ నియోజకవర్గాలు 2-3 జిల్లాల పరిధిలోకి వెళ్తున్నాయి. దీనివల్ల ఏ పథకం అమలు చేయాలన్నా వివిధ జిల్లా అధికారులను సమన్వయం చేసుకోవడం కష్టంగా మారిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. జిల్లా సరిహద్దులు గజిబిజి సరిదిద్దేలా భౌగోళిక స్వరూపంలో మార్పు చేర్పులు జరగనున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో గత ప్రభుత్వం హడావిడిగా అశాస్త్రీయంగా చేపట్టిన జిల్లాల విభజన వల్ల ప్రజలకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాలపై ఉన్నతాధికారులతో భేటీ అయి జిల్లా సరిహద్దులు మార్పు, మెగా హైదరాబాద్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించారు. ఈ లెక్కన అతి త్వరలో జిల్లా పునర్విభజన సరిహద్దులు సవరించడం తప్పదని తెలుస్తున్నది. ఈ మేరకు జిల్లా కేంద్రాల నుంచి మండలాలకు మధ్య ఉన్న భౌగోళిక దూరాలు, ప్రజల నుంచి వస్తున్న వినతులు పరిగణలోకి తీసుకుని సమగ్ర నివేదిక రూపొందిస్తున్నారు. ఇటీవల మెగా హైదరాబాద్గా ఏర్పడిన జిహెచ్ఎంసీని సైతం 3 జిల్లాలుగా ఏర్పాటు చేయడంపై కసరత్తు ప్రారంభిస్తున్నారు. కాగా కేంద్రం చేపడుతున్న జనగణనకు సంబంధించిన జిల్లాలు, మండలాలు, గ్రామాలు సరిహద్దులను డిసెంబర్ 31నే అధికారులు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు జిల్లా సరిహద్దులు మార్చడం, కొత్త జిల్లాలు ఏర్పాట్లు వంటివి చేసే తలెత్తే సమస్యలను అధికారులు ప్రభుత్వ దృష్టికి తెచ్చినట్లు తెలుస్తుంది. అశాస్త్రీయంగా విభజనతో తిప్పలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జిల్లాల సంఖ్యను 10 నుంచి 33కు పెంచినప్పటికీ ఆ ప్రక్రియలో కనీస ప్రణాళికలు పాటించలేదనే విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ రాజకీయ అవసరాల కోసం మండలాలను ఇష్టమొచ్చినట్లుగా వివిధ జిల్లాల్లో కలపడంతో సామాన్య ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. యంగ్ ఇండియా స్కూళ్ళు అమ్మాయిలకే ఫస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ జిల్లాలు ఆల్రెడీ కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడ్డాయి, మండల కేంద్రాలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటిని పూర్తి స్థాయిలో మారుస్తే మాత్రం ప్రజల నుండి ఏదో ఒక రకమైన నిరసన అయితే వ్యక్తమైతే కాంగ్రెస్కు వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సిద్దిపేట జిల్లా పేరును కూడా పరిశీలనలో పెట్టారు. దాన్ని కూడా మార్చే అవకాశం ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. పోరాటం కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒక పోస్ట్ చూసిన, ఇది ఉద్యమాల గడ్డ, మీ ఇష్టం వచ్చినట్లు ఊరికే సిద్దిపేట పైన పడితే ఊరుకునేది లేదు, తస్మాత్ జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చూసినాం. ఏదేమైనప్పటికీ అన్ని జిల్లాలు కూడా ఆల్రెడీ ఇప్పటికైతే సమన్వయంతో ఉన్నాయి. సమస్య ఉన్న కానీ ఆ సమస్యను ప్రజలకు చూపించి ప్రజల ఇష్టంతో ఇప్పుడు గ్రామాలకు సర్పంచులు కూడా ఏర్పడ్డారు. గ్రామసభ తీర్మానాలతో ఆ గ్రామాలను వేరే మండలాల్లో కలిపే ప్రయత్నమా, వేరే జిల్లాలో కలిపే ప్రయత్నం చేయాలి తప్ప మీ ఇష్టానికి ఏదో చేస్తాం, మీ ఇష్టానికి ఏదో మార్పు చేస్తామని చెప్పేసి అంటే కొంత ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.